హలో మై డియర్ ఫ్యామిలీ, ఈరోజు వీడియోలో కడుపుకు నిండుగా ఉండే బ్రేక్ఫాస్ట్ మా రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ అయితే చేసి చూపిస్తూ ఉన్నానండి. వీడియోలో తప్పకుండా వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి. ఎప్పుడైనా సరే మనం కడుపు నిండుగా తినాలి అంటే చాలా వరకు ఆకలి కాకుండా ఉండాలి, లేదా పని వాళ్లకు మనం బ్రేక్ఫాస్ట్ చేయాల్సి వచ్చింది. అలాంటప్పుడు మాత్రం ఈ ఉగ్గాని బజ్జీ చేసి పెట్టండి, అసలు ఎంతసేపు అయినా సరే ఆకలి కాకుండా ఉంటుంది. ముందైతే పెద్ద మందంగా ఉండే ఒక గిన్నెనైతే స్టవ్ మీద పెట్టేసుకోండి. తర్వాత ఓ 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు అన్నీ వేయండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ వేసి సన్నని సెగమైన ఇవన్నీ కూడా బాగా వేగనివ్వండి. తర్వాత సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఉల్లిపాయ ఇక్కడ నేను వైట్ కలర్ది తీసుకున్నానండి. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, ఉల్లిపాయ అంటే ఎర్ర కలర్లో ఉంటాయి కదక్క, మరి వైట్ కలర్లో ఉన్నాయి అని చెప్పి మీకు డౌట్ వస్తుందని ముందే చెప్తూ ఉన్నాను. అలానే 2 సన్నగా పొడుగుగా తరిగిన టమాటా ముక్కల్ని కూడా వేయండి. వేసి ఒకసారి అంతా కూడా కలిసేలాగా ఆయిల్లో కలిపేసేయండి. ముందే పచ్చిమిర్చి, ఉప్పు వేసి ఇలాగా పేస్ట్ని అయితే సిద్ధంగా చేసుకున్నానండి. ఇక ఆ పేస్ట్ కూడా మీరు తినగలిగిన కారాన్ని బట్టి ఒక స్పూన్నరనో వేసేసి ఒకసారి అంతా కూడా బాగా కలిసే విధంగా కలిపేసి పైన పసుపు, కొంచెం ఈ ఉల్లిపాయలు వేగడానికి ఉప్పు చల్లుకొని ఒకసారి బాగా కలిపేసి మూతను ఉంచి ఉల్లిపాయ కొంచెం మెత్తబడేంత వరకు వేయించండి. మధ్య మధ్యలో మూతను తీసి ఒకసారి కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు పట్టే అవకాశం ఉంది. కాబట్టి మధ్య మధ్యలో మూతను తీసి ఈ విధంగా కలుపుతూ ఉన్నామంటే మనకు అడుగు పట్టకుండా ఉంటుంది, ఉల్లిపాయ కూడా మెత్తగా మగ్గుతుంది. ఒకసారి ఉల్లిపాయ ముక్కలన్నిటినీ కూడా ఈ విధంగా విడివిడిగా చేసుకున్న తర్వాత ఇక ఇందులోకైతే మంచి ఫ్లేవర్ కోసం అని చెప్పి నేను కరివేపాకును వేస్తూ ఉన్నానండి. కరివేపాకు వేయడం వలన ఉగ్గానికి మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. కరివేపాకు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగానే బొరుగులు ఒక అరగంట పాటు అయితే నానబెట్టుకోవాలండి. బొరుగులు మనకు ఎంత బాగా నానితే అంత సాఫ్ట్గా మనకు ఉగ్గాని అనేది వస్తుంది. నేనైతే అరగంట ముందే బొరుగులు అయితే నానబెట్టేశాను. ఇక నీళ్ళన్నీ కూడా బాగా పిండేసి ఇలాగా ఉల్లిపాయ మిశ్రమంలోకి అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేను మామూలు కర్నూలు బొరుగులు తీసుకున్నానండి. మనకు అనంతపూరు ఆ సైడ్ అంతా అయితే కనుక గాజు బొరుగులు వస్తాయి కదా, వాటిని అయితే అంతసేపు ఎక్కువగా నానబెట్టాల్సిన అవసరం లేదు. పిండిన బొరుగులన్నీ కూడా వేసిన తర్వాత ఈ బొరుగులకు రుచికి సరిపడినంత ఉప్పు, అలానే పప్పుల పొడి అండి, అంటే పుట్నాలతో చేసింటాం కదా, ఉప్పు కారం ఏమీ లేకుండా ఉట్టిది ఆ పప్పుల పొడి కూడా వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసేయాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మీకు రుచికి కావాలంటే నిమ్మకాయ రసం కూడా పిండుకుంటూ ఉంటారండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అయితే రుచికి సరిపడా నిమ్మరసం అయితే వేసేసుకోండి. చూసారా ఉగ్గాని అయితే ఎంత బాగుందో, అసలు తింటే కడుపు నిండుగా ఉంటుందండి. ఇక ఉగ్గానికి మంచి కాంబినేషన్ అంటే బజ్జీలండి. కొద్దిగా శనగపిండికి రుచికి సరిపడినంత ఉప్పు, ఇక్కడైతే వాము తీసుకుంటున్నాను. మనం వాము వేయడం వల్ల డైజెషన్ అనేది బాగా ఉంటుంది. బొరుగులు కానీ బజ్జీలు కానీ తిన్నప్పుడు కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది కదా, అలాంటప్పుడు అయితే ఈ వాము అయితే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా సోడా పొడి వేసుకుంటున్నాను, అలానే పసుపు కూడా వేసుకున్నానండి. బజ్జీల్లో పసుపు వేసుకుంటే మనకు మంచి రంగులో ఉంటాయి బజ్జీలు అనేవి, మంచి ఎల్లో కలర్లో. కొంచెం నీళ్ళని పోసేసి ఇలాగా వేళ్లతో సాఫ్ట్గా కలిపేసుకోవాలి. చూసారా ఈ విధంగా వేలు ముంచి తీస్తే వేలుకు మనకు పిండి అంటుకునే విధానాన్ని బట్టి పచ్చిమిర్చికి కూడా మనకు పిండి అనేది అంటుకుంటుంది. తర్వాత స్టవ్ పైన బాణలి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేంతగా నూనెనైతే వేసుకొని హై ఫ్లేమ్ పెట్టేసి నూనె కాగే వరకు వెయిట్ చేయండి. తర్వాత చూస్తున్నారా ఇలాగ పచ్చిమిర్చిని పిండిలో అద్దేసి ఒక సైడ్ గీరామంటే మనకు పచ్చిమిర్చి అనేది నూనెలో వేసినప్పుడు బాగా కాలుతుందండి. ఇలా బజ్జీలు వేసుకుంటే మనకు మిర్చితో సహా తినేసేయచ్చు. ఇలాగ మనకు కావాల్సిన అన్ని బజ్జీలు అయితే రెడీ చేసుకొని ఉగ్గానితో సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా అండి, మన ఇంట్లో మన రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ ప్రిపరేషన్ అయితే చూపించాను కదా. మరిన్ని ఇలాంటి వీడియోలు మన ఛానల్ నుంచి మీరు రిసీవ్ చేసుకోవాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే సరిపోతుందండి. మనం వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ సుధక్క. అంతవరకు సెలవు.